ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈరోజు శుక్రవారము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యం విరిచి మాకు విట్టించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనము అడిగేటప్పుడు, దేవుని దగ్గర మనము అడగడానికి కూర్చున్నప్పుడు, మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఒక పట్టుదల కలిగి, గురి కలిగి, ఆయన సన్నిధిలో మనము ఏదైతే అడుగుతామో అడిగినటువంటి అంశాన్ని దేవుడు తూచ తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఏదో ఆదరబాదరగా, అడావుడిగా ఇస్తాడో ఇయ్యడో, దయచేస్తాడో దయచేయడో అని మాత్రము మనము అడగకుండా, మనం చేయవలసిన పని ఏమిటి అంటే, నా దేవుడు నాకు సిద్ధపరిచిన ప్రతి ఈవులను ఇచ్చే దేవుడు, నా కొరకు ఆయన ఏది సిద్ధపరిచాడో అవన్నీ నాకు నా దేవుడు ఇస్తాడు అనే మనసు కలిగి, నమ్మకము కలిగి ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు నిశ్చయముగా దయచేస్తాడు. కాబట్టి ఇక్కడ అడగాలి. ఏమిటి అడగాలంటే, పరిశుద్ధాత్మను మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మను కోరుమా జీవమా, పరిశుద్ధాత్మను కోరుమా జీవమా అని పాట పెద్దలు రాశారు. పరిశుద్ధాత్మను మనం కోరినప్పుడు, ప్రభు యేసును మనం వేడినప్పుడు ప్రభువు నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అడిగే విధానము చాలా శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, మన నోటిని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఒక మాటను మనం చదువుకుంటే 17వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, 2వ చరణంలో, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయమైనదిగా చూచును. 3వ చరణం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యములను విషయమైతే బలత్కారులు మార్గము
మార్గములు తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడు కొని ఉన్నాను. ఇక్కడ రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దేవుణ్ణి అడిగేవారికి, దేవుణ్ణి పిలిచేవారికి, దేవుణ్ణి కొలిచేవారికి, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుండేవారికి హృదయశుద్ధి ఉండాలి. హృదయశుద్ధి ఉండాలి. మనసులో ఒకటి, ఏమండి, మాటల్లో ఒకటి, హృదయంలో ఒకటి, తలంచేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండకుండా మనము ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు మన హృదయాన్ని పరిశీలించి మన హృదయము పరిశుభ్రంగా ఉన్నప్పుడు, మన హృదయమును దేవుడు లక్ష్యపెట్టినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మెండుగా మనకు కుమ్మరిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడ మరొక మాటను మనం చదువుకుంటే 8వ వచనంలో, లూకాసు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అంతటా తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయెను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడగవలనని లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చెను. అతని మీతో చెప్పుచున్నాను. చూసారా ఏం చెబుతున్నానంటే, నేను లేచి ఇయ్యలేనని చెప్పినా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడగవలెనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అడిగినందున సిగ్గుమాలి అడగవలసి వచ్చినందున అడిగినందున అతడు పొందాడు. అందుకే యెహోవా జ్ఞాపకకర్తలు ఏం చేస్తారంటే, మాటి మాటికి అడిగి దేవుడు ఇచ్చేది పొందుకుంటాడు. ఇప్పుడు మనం పొందుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్ముడు మన హృదయ పరిపాలకుడుగా ఉంటాడు. మళ్ళీ 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించి నీకు కావలసినటువంటి సమస్త ఈవులను దేవుడు దయచేయవాడని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని అడిగితే అడుగువానికి దేవుడు నిశ్చయముగా ఈవులు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటిగా పరిశుద్ధాత్మను నీవు అడగాలి. ఆ పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుడు నీకు కావలసినటువంటి సమస్తం ఆయన అనుగ్రహించి ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. దైవజనాంగమా, మర్చిపోకుండా దేవుణ్ణి ఏం చేయాలంటే, మరి ఇసిగిపోకుండా ఆయన ఆత్మను అడిగి పొందుకోవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఎంతైనా మోపబడి ఉన్నది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు
మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు నువ్వు అడగవలసిందేంటో నీకు స్పష్టంగా తెలిసినప్పుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మ అభిషిక్తులైనప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడేమైతే తెలుసా, నీకు ఇష్టమైన అడుగు, అప్పుడు నీ మాటలు రూఢిగా నేను వింటాను అని యోహాను సువార్తలు మనము అనేకసార్లు చెప్పుకున్నాం కదా. నా యందు నీవును, నీ యందు నా మాటలు ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుము, అదే నీకు నిశ్చయముగా అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియాదయ జన్మ, మనం అడగవలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మను ఒక స్నేహితుడిని మాటి మాటికి అడగటం వలన ఇవ్వటానికి వీలు లేని పరిస్థితులైనప్పటికీ కూడా లేచి సిగ్గుమాలి అడగటం వలన లేచి, బ్రతిమాలటం వలన లేచి, హృదయాన్ని పరిశీలించి పరీక్షించి దావీదు దేవుని దగ్గర పొందినట్లు, దావీదుకు దేవుడిచ్చినట్లు మనము కూడా పొందుతాము. దేవుడు మనకు నిశ్చయముగా ఆయన ఆత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రియాదయ జన్మ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యము అందరి హృదయాల్లో రాసి ముద్రించి దీవెనకరంగా మలిచి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.